బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సాయి అంటే సాయి అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ ఇద్దాం. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి ఒక లెక్క. రేవంత్ వచ్చాడని అందరికీ చెప్పాడు. హస్తం రాతను మార్చుతానంటున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ కి ఎప్పుడూ లేని రికార్డును క్రియేట్ చేస్తానంటున్నాడు. లెక్కకు లెక్క, ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడమే కాదు, ఎవ్వరూ ఊహించని రీతిలో గెలిచి అధికారంలోకి వస్తానంటున్నారు. అసలు రేవంత్ కి అంత ధైర్యం ఎక్కడిది? అనుకున్నది చేస్తారా? ఓసారి చూద్దాం. కాంగ్రెస్ 80 సీట్లు గెలవగలదా? రేవంత్ కి అంత ధైర్యం ఎక్కడిది? తెలంగాణలో కాంగ్రెస్ రికార్డు క్రియేట్ చేస్తుందా? వైఎస్ తర్వాత రేవంత్ ఆ మార్క్ అందుకుంటారా? తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. 80 స్థానాల్లో విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. అలా రాకుంటే కేసీఆర్ వేసే శిక్షకు తాము బాధ్యులమవుతామని చెబుతున్నారు. అయితే ఆయన ప్రమాదకర సవాల్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మునుపెన్నడూ తెలంగాణలో ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదన్న విషయాన్ని రేవంత్ మరిచిపోతున్నారు. ఒకవేళ రేవంత్ చెప్పినట్టు సీట్లు సాధిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ రికార్డు సాధించినట్టే. గత 9 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అతి తక్కువ స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రతి ఎన్నికల్లో మెజారిటీ దక్కలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి అతి తక్కువ స్థానాలే లభించాయి. కాంగ్రెస్ ప్రపంచంలో సైతం తెలంగాణలో మెజారిటీ రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ హవాకు గండిపడింది. లో టీడీపీ ఆవిర్భవించింది. అటు తర్వాత ఏ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకోలేదు. 119 స్థానాలు ఉన్న తెలంగాణలో 1983లో ఎన్టీఆర్ ప్రపంచంలో కాంగ్రెస్ గెలిచింది 30 స్థానాల్లో మాత్రమే. 1989 ఎన్నికల్లో ఏపీలో మొత్తం 181 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంత భారీ వేవ్లో సైతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు 59 మాత్రమే. 1994లో 26 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తెలంగాణలో 10 స్థానాల్లోపే పరిమితమైంది. 1999 ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ 42 స్థానాల్లో గెలుపొందింది.
2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ తెలంగాణలో వచ్చింది మాత్రం 48 స్థానాలే. 2009 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 49 స్థానాలనే గెలుచుకుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత ఎన్నికలు జరిగాయి. 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకు పరిమితమైంది. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 4 దశాబ్దాల చరిత్రను తిరిగి చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కువ సీట్లు దక్కించుకున్నది ఒక్కసారే. అయితే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం తాము 80 సీట్లలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేయడం విశేషంగా మారింది. అసలు 60 స్థానాల మార్కు దాటని కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలను దక్కించుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. టీడీపీ ఆవిర్భావంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండిపడింది. తెలంగాణలో టీడీపీ దాదాపు కనుమరుగైన గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకోలేదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీకి దూరం కావటం, ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు తెలంగాణపై పడటం వంటి కారణాలతో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ కు బాహటంగా మద్దతు తెలుపుతుండటం రేవంత్ రెడ్డి ధీమాకు కారణం అని తెలుస్తోంది. డిసెంబర్ 3న ఫలితాలు బట్టి ఒక క్లారిటీ రానుంది. రేవంత్ చెబుతున్నట్టు 80 సీట్లు దక్కితే గత 4 దశాబ్దాల రికార్డును కాంగ్రెస్ పార్టీ అధిగమించినట్టే. తెలంగాణ ఎన్నికలు పీక్స్ కు చేరుకున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఎవరు గెలుస్తారనే అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ నిర్ణయాలు కాంగ్రెస్ కి కలిసి వస్తున్నాయి. హస్తం విసిరే ప్రతి ఛాలెంజ్ ని ఆలోచించకుండా స్వీకరించారు కేసీఆర్. ఈ సమయంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. బీజేపీ మాత్రం సామాజిక సమీకరణాలు తమకు కలిసొస్తాయని అంచనా వేస్తోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఏం జరుగుతుంది? కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా? హస్తం అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పీక్స్ కు చేరిన తెలంగాణ రాజకీయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్. కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయిన కేసీఆర్. కాంగ్రెస్ కి కలిసొచ్చే నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్. సిట్టింగ్ అభ్యర్థులకే సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ బాస్. బీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత. సెంటిమెంట్ అస్త్రంతో ముందుకు కాంగ్రెస్. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలని హస్తం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటౌన్ మొదలైంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతుంది. ఎవరు గెలుస్తారనే సర్వే సంస్థల అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రచార సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ ధీమాతో ఉంది. బీఆర్ఎస్ను గతి దించుతామన్న ధీమా కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఇక సామాజిక సమీకరణలు తమకు కలిసి వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్కు అనుకూలత కనిపిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. క్షేత్రస్థాయిలో మౌత్ పబ్లిసిటీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు పాజిటివ్గా కనిపిస్తుంది. కర్ణాటకలో గెలుపు తర్వాత తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. బీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలను అమలు చేస్తుంది. ఎన్నికల వేళ అధికారం కాంగ్రెస్ అనే భావన ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇప్పటి వరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. ఎవరికన్నా ఈడున్నోళ్లకు అక్కడ గట్టు మీద ఉన్నోళ్ళ నుంచి అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా వచ్చిందా? మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా? మీ ఊర్లో ఏమన్నా కట్టిరా? మీకెవరికన్నా వచ్చిందా? మీకెవరికన్నా వచ్చిందా? చంద్రశేఖరరావు చెవులు పెట్టిను. వేలాది మంది ఆలేరులో ఉన్నారు. ఏ ఊర్లో కానీ ఏ పేదోడికి కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ ఈ వేదిక మీద నుంచి మీ అందరి అనుమతితోటి, మా వెంకన్న నర్సన్న అనుమతితోటి కేసీఆర్ కు నేను మాట ఇస్తున్నా. డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి చంద్రశేఖరరావుకు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఎక్కడ? చంద్రశేఖరరావుకు గ్యారంటీగా మేము ముగ్గురం గ్యారంటీ ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎక్కడ? ఈ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు దోసుకున్నందుకు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మేం తీసుకుంటున్నాం. కాంగ్రెస్ తొలి నుంచి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను ట్రాప్ చేసింది. కేసీఆర్కు గెలుపుపై ధీమా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్ చేసింది. కేసీఆర్ కొందరు మినహా దాదాపు సిట్టింగ్లకే సీట్లు కేటాయించారు. కొందరు ఎమ్మెల్యేలపై అప్పటికే వ్యతిరేకత ఉందనే నివేదికలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిపైన కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రభావం పరిగణలోకి తీసుకోకుండా వారికి కూడా అప్పటికే ఇచ్చిన హామీ మేరకు సీట్లు ఖరారు చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాలు కాంగ్రెస్కు కలిసి వచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్నికల ముందే ఉద్యోగుల డిఏ, రైతు బంధు నిధులను పూర్తిగా విడుదల చేయడం వంటివి ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం చేయలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల ప్రకటనకు ముందు కీలకమైన ఆ సమయంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఆ సమయాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంది. ఎన్నికల వ్యూహాల్లో సాటిలేని నేతగా ఉన్న కేసీఆర్కు ధీటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రణాళికలను అమలు చేస్తుంది. అందుకే గులాబీ పార్టీకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 80 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. సారు లక్కీ నెంబర్ 6, ఇంటి నిండా ఉన్న 6 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు అవుతుంది. ఇంట్లో పిల్లగాడు రాత్రి అయితేనే మా సారును దుప్పటి కప్పుకుంటే దుప్పటి గుంస్తున్నాడు, అదే విధంగా లుంగి పట్టి లాగుతున్నాడు. నా సంగతి ఏంది చెప్పు అని అంటుండు. ఇక మనవాడి కోసం అడుగుతున్నాడు, అన్న ఏం చేయాలి చెప్పు అని. నేను అడుగుతున్న తెలంగాణ బిడ్డల్ని, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాలు, వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు కేసులు కట్టుకొని కడుపు మార్చుకొని ఉప్పు కారం తిని తెలంగాణ ఉద్యమం చేసి
ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమదారులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఇవాళ 10 ఏళ్ళైనా ఏ విద్యార్థికి, నిరుద్యోగ యువకుడికి ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ ఈ పాపం ఊరికపోతుందా? ఉద్యోగాలు రాక మన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉద్యోగాలు రాక ఊర్లో ఉండే అమ్మ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీకి పోయి రూపాయి కూడబెట్టి. కాంగ్రెస్ ఏం చెప్పినా జనం విశ్వసించరు. తాము చేస్తున్న సంక్షేమం, డెవలప్మెంట్ తమను గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు పబ్లిక్ మూడ్కు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడంలో వెనుకబడినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికల వ్యూహాల్లో సాటిలేని నేతగా ఉన్న కేసీఆర్కు ఇప్పుడు కాంగ్రెస్ ధీటుగా ప్రణాళికలను అమలు చేస్తుంది. దీంతో తమ గెలుపును ఖాయం చేసేలా సీన్ చేంజ్ అయిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో మరి పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ చివరి నిమిషం వ్యూహాలు ఏంటనేది ఆసక్తిగా మారుతున్నాయి. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ నిర్ణయాలే కాంగ్రెస్కు గెలిపిస్తాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తారంటే టక్కున చెప్తారు. జగన్ ఎక్కడ పోటీ చేస్తారంటే చెప్పేస్తాం. కానీ జనసేన అధినేత ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అంటే ఆలోచిస్తాం. ఇప్పుడు అదే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన గబ్బర్ సింగ్ ఈసారి అక్కడి నుంచి పోటీ చేయడం, గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమే అంటున్నారు. ఇంతకీ సేనాని ఏ ప్లేస్ ని డిసైడ్ చేశారు? అక్కడ అతనికి ఉన్న ప్లస్ ఏంటి? ఓసారి లుక్ చేద్దాం. చంద్రబాబుకు, జగన్కు శాశ్వత అసెంబ్లీ స్థానం. పవన్ అసెంబ్లీ స్థానంపై ఏపీ వ్యాప్తంగా చర్చ. శాశ్వత నియోజకవర్గం ఫిక్స్ చేసుకున్న పవన్. భీమవరం నుంచే పవన్ పోటీ. భారీ మెజారిటీ ఖాయమని సర్వేలు. భీమవరమే వరమంటున్న జన సైనికులు. చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టుగా సమాచారం. బంపర్ మెజార్టీ సాధిస్తామన్న ధీమాలో జన సైనికులు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాణించాలనే నాయకులు ముందుగా తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను ఎంచుకుంటారు. తమ శాశ్వత రాజకీయాలకు వేదికగా మలుచుకుంటారు. ఒక నాయకుడు పేరు చెబితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గుర్తొచ్చే విధంగా తయారు చేసుకుంటారు. చంద్రబాబు అంటే కుప్పం, జగన్ అంటే పులివెందుల, పెద్దిరెడ్డి అంటే పుంగనూరు నియోజకవర్గాలు గుర్తుకొస్తాయి. అంతలా ఆ నియోజకవర్గాలు వారితో పెనవేసుకున్నాయి. అయితే తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన శాశ్వత నియోజకవర్గంపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ విశాఖ జిల్లా గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోటీ చేశారు. 2 చోట్ల ఓటమి చవిచూశారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా ఏదో ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అంతర్గతంగా ఓ సర్వే చేశారు. పవన్ కు అనుకూలమైన నియోజకవర్గాలు 10 వరకు ఉన్నాయని, కానీ మిగతా నాయకుల మాదిరిగా ఒక శాశ్వత నియోజకవర్గం అవసరమని పవన్ భావిస్తున్నారట. అందుకే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు జనసేన అధినేత.
భీమవరం పవన్ సొంత నియోజకవర్గం. అక్కడ కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఆ నియోజకవర్గాన్ని శాశ్వతంగా తీర్చిదిద్దుకోగలిగితే పవన్ రాజకీయ ప్రయోజనానికి పనికొస్తుందన్న సూచనలు ఆయనకున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ 8,000 ఓట్లతో అక్కడ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పవన్ కి 62,285 ఓట్లు వచ్చాయి. వైసీపీ తరఫున పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ కి 70,642 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులకు 54,000 ఓట్లు లభించాయి. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు కుదరడంతో రెండు పార్టీలకు కలిపి 1,16,000 ఓట్లు లభించే అవకాశం ఉంది. అందుకే ఆ నియోజకవర్గంలో సేఫ్ అని పవన్ కు సన్నిహితులు సూచిస్తున్నారు. దానిని ఒక శాశ్వత నియోజకవర్గంగా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తామంటే టీడీపీ నుంచి అభ్యంతరం ఉండదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులకు చంద్రబాబు సర్ది చెప్పే అవకాశం ఉంది. దీంతో అక్కడ పవన్ కు మార్గం సుగమం కావడం ఖాయం. పైగా పవన్ ఈ నియోజకవర్గంలో సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్రచారం చేసే వీలుంటుంది. ఇలా ఎలా చూసుకున్నా పవన్ కు భీమవరం శాశ్వత నియోజకవర్గం కానుందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే ఈసారి పవన్ సింగిల్ సీటు మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఆయన ఒకే ఒక సీటు నుంచి పోటీ, అదే భీమవరం అని అంటున్నారు. దాంతో ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తారా లేక ఆ పార్టీ వేరే వారిని మారుస్తుందా అన్నది చూడాలి. మొత్తానికి పవన్ కి భీమవరం వరం ఇస్తుందని జన సైనిక్స్ ఫుల్ హుషారు చేస్తున్నారు. ఇదే నాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.